మీ తాలూకా ప్రభుత్వానికి కూడా ఇది తొలిపొద్దు. 3.22 లక్షలు అంటే 3,22,000 కోట్లు అంటే మొదటిసారిగా 3 లక్షల కోట్లు దాటింది. ఎందుకు దాటింది ఏమిటి అనేది ఆర్థిక మంత్రి చెప్పారు. ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన చొరవతో వారు వెనకాలన్నారనే ధైర్యంతో రాష్ట్రం ఇక అప్పు తీసుకునే పరిస్థితి దాదాపుగా ఇట్స్ జీరో. అంటే మనం అప్పుకు వెళ్ళడానికి అసలు అవకాశం లేకున్నా కూడా అవకాశాలు సృష్టించుకుంటూ అప్పులు చేసుకునే మార్గాలు సుగమం చేసుకుంటూ ఈ కేటాయింపులు చేస్తున్నామని. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇటు అభివృద్ధి సంక్షేమం ఏవైతే ప్రభుత్వం ప్రామిసులు చేసిందో, అంటే ముందు పార్టీలు ప్రామిసులు చేసాయో ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని నెరవేర్చే దిశగా బ్యాలెన్స్డ్గా ఉంది బడ్జెట్ అనే ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ చెప్పారు. సహజంగా కూటమి నేతలందరూ కూడా 3 పార్టీలు బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా వంచన అన్నారు. అంటే ఏ రకంగా వంచన? వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలు, రైతులు, యువతను వంచన చేస్తూ ఆత్మస్తుతి పరనిందలాగా ఉంది తప్ప, అంటే జగన్ తిట్టడం, చంద్రబాబును పొగుడుకోవడం, లోకేష్ని పొగుడుకోవడం ఇట్లాగే ఉంది తప్ప ఇందులో ఏముంది బడ్జెట్లో అనేది. సో ఎందుకని ఇందులో ఏం వంచన ఉంది? సరే, అమరావతి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ డ్రీమ్. ముంబై అలాగే హైదరాబాదు సరసన నిలిచేలాగా అమరావతి గురించి ఆలోచిస్తున్నామని పయ్యావుల కేశవ్ చెప్పారు. నారాయణ గారు ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుందన్నారు. ఎలా ఉండబోతోందో కూడా అడుగుదాము. సో ఈ ఓవరాల్గా వస్తున్న విమర్శల మీద రోజా కూడా కొన్ని విమర్శలు చేశారు. సో ఓవరాల్గా అసలు కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఎందుకని విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎంత రియలిస్టిక్ అప్రోచ్తో బడ్జెట్ ఉంది? నిజంగానే ఆంధ్రప్రదేశ్ చాలా దారుణంగా ఉంది. అది ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పక్కర్లేదు. కానీ అందరూ అనే ఒకటే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం సృష్టించాడు. కేవలం బట్టన్లు నొక్కడం, లక్షల కోట్ల అప్పులు తేవడం, సుమారుగా 9.75 లక్షల కోట్లు అంటే 9,75,000 కోట్ల అప్పులు తీసుకురావడం, బట్టన్లు నొక్కడం, అభివృద్ధి గాలికి వదిలేశారని మరి పవన్ కళ్యాణ్తో పాటు అందరూ అన్నారు. దాన్ని ఒప్పుకుంటారా? వైసీపీ కౌంటర్ ఏంటి? తెలుగుదేశం ఎట్లా సమర్థించుకుంటుంది ఈ నెంబర్స్ని అన్నీ మాట్లాడదాం. మనతో పాటు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీని ముఖ్య నాయకులు. పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ. నమస్కారం బాలకోటయ్య గారు. నేను మొదటిసారిగా మీతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడం అండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. రైట్, శేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టండి. ఏంటి అసలు అన్ని వర్గాల ప్రజలను ఎలా మోసం చేశారు, ఎలా వంచన చేశారు, రైతులు, మహిళలు, యువతకు ఎలా అన్యాయం జరిగింది? అందరూ అన్నారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స గారి దగ్గర నుంచి అందరూ కూడా ఆత్మస్తుతి పరనింద అని. చెప్పండి, మీ దగ్గర ఉన్న పాయింట్స్తో బ్రీఫ్గా మొదలు పెట్టండి. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, బట్ మీరు చెప్పండి, దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సార్ ఎవరు సార్? నేనా? శేఖర్ రెడ్డి గారు మీరే. అంటే ఎందుకు వంచన? సార్ ఎవరు సార్? నేనేనా? శేఖర్ రెడ్డి గారు మీరే. ఎందుకు వంచన, ఎలా మోసం, ఏంటి ఈ లెక్కలన్నీ? బ్రేక్ వస్తుంది సార్, వాయిస్ బ్రేక్ వస్తుంది. మీరు మాట్లాడండి. ఓకే, వస్తుందన్న వాయిస్ వస్తుందా? ప్లీజ్ కంటిన్యూ. మీరు నా మాట వినిపిస్తే కంటిన్యూ చేయండి. సార్, అప్పుల గురించి ముందుగా మాట్లాడాలి సార్. యాక్చువల్ విషయం అంటే ఈ రోజు వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్, ఇది వాల్యూమ్ నెంబర్ 5 అపెండిక్స్ 2 సార్. ఇది వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్. ఇది వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో ఎంత అని చెప్పారు సార్? మామూలుగా బయట చెప్పింది ఫస్ట్ 14 లక్షల కోట్లు అన్నారు సార్, 12 లక్షల కోట్లు అన్నారు సార్, 9,80,000 కోట్లు అన్నారు సార్. చివరిగా వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్ ఈ రోజే సార్. అది వాల్యూమ్ నెంబర్ 5 లో సార్ ఏదైతే స్టేట్మెంట్ షోయింగ్ ద డెట్ పొజిషన్, పబ్లిక్ డెట్ ఆన్ యాజ్ ఆన్ 31/3/2024 మేము దిగిపోయే నాటికి పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి చూపించారు. ప్రత్యక్ష రుణాలు సార్ 4,21,200 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ రుణాలను దాచేశారు సార్. కాకపోతే లాస్ట్ టైం సోషియో ఎకనామిక్ సర్వేలో కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి సార్. కార్పొరేషన్ రుణాలు ఏదైతే గ్యారంటీడ్ సార్, గ్యారంటీడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది 1,54,797 కోట్ల రూపాయలు సార్. అది కాకుండా నాన్ గ్యారంటీడ్ రుణాలండి 63,783 కోట్ల రూపాయలు చేసింది సార్. మొత్తంగా కలిసి వీళ్ళు చెప్పినట్టుగా సార్ ఈ అప్పు కార్పొరేషన్ అప్పు సార్ డెస్కమ్లతో కలుపుకోండి సార్. డెస్కమ్లు 11,603 కోట్లు కలుపుకుంటే 6,51,385 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పుగా వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉంది సార్. మరి 9 లక్షల కోట్లు ఎక్కడ సార్? జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేసి
రాష్ట్రం మీద అణుబాంబు వేసిపోయాడని చెప్పి ఆర్థిక మంత్రి గారు మాట్లాడారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు సార్. ఉమ్, మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఒకసారి లెక్కేసుకుంటా సార్, రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 3,90,247 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కోవిడ్ లేకపోయినా చేసిన అప్పు 2,49,530 కోట్ల రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా చేసిన అప్పు వీళ్ళు చెప్పిన లెక్కే సార్ 2,61,138 కోట్ల రూపాయలు. ఉమ్. మరి ఎక్కడ సార్ 14 లక్షల కోట్లు, ఎక్కడ సార్ 10 లక్షల కోట్లు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? ఏడాది అయింది మీరు పరిపాలనకు వచ్చి. ఓకే, ఈ ఏడాది తర్వాత మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద ఎందుకు నిందలేస్తున్నారు? ఓకే. Yes. ఆ ఇంకో మాట. అప్పు ఒక అంశం అయితే ఇంకొక మాట. చెప్పండి. వంచన ఇది కూడా కాదు, ఇది వంచన చేశారు, కుట్ర చేశారు. ఆంధ్రప్రదేశ్లో యువతను, రైతుల్ని, మహిళల్ని మోసం చేస్తోంది కూటమి ప్రభుత్వం అని ఎందుకు అన్నారు చెప్పండి. Yes, చెప్తాను సార్ ఇది కూడా చూడాలి సార్. ఇదేంటంటే సార్ వీళ్ళు స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్ అండర్ పబ్లిక్ డెట్ లోన్స్ అడ్వాన్స్ లక్షల్లో ఇచ్చారు సార్. ప్రజలకు అర్థం కాదు కాబట్టి మామూలుగా అయితే కోట్లలో ఇస్తారు సార్, లక్షల్లో ఇచ్చారు సార్. దీని ప్రకారం సార్ వీళ్ళు ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 2024-25లో తీసుకొస్తామని చెప్పిన అప్పు 91,443 కోట్ల రూపాయలు సార్. ఇంకా 2 నెలలు ఉంది సార్ ఈ ఆర్థిక సంవత్సరం అయిపోవడానికి. కానీ నేటి వరకు వాళ్ళు ప్రత్యక్ష రుణాలు తీసుకొచ్చింది 97,352 కోట్ల రూపాయలు సార్. సుమారు 1,00,000 కోట్లు అనుకోండి. సుమారు 1,00,000 కోట్లు సార్. సో 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి తెస్తే విధ్వంసం అయిపోయింది, హిరోషిమా మీద అనుభవం అన్నట్టయింది అన్నారు కదా సార్. మరి 1,00,000 కోట్ల రూపాయలు అంటే నీతి ఆయోగ్ అంటే ఆయన సొంత మాట చెప్పలేదు ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ రిపోర్ట్ ను ఉటంకిస్తూ చెప్పారు. దాని గురించి కూడా సార్ సార్ ఇదేదైతే మళ్ళీ ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు మేము తెస్తున్నామన్నారు సార్. సంపద సృష్టిస్తాం, అప్పులు చేయమన్నారు. ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు 25,000 బడ్జెట్ ఎస్టిమేట్ 75,000 కోట్లు అనుకుంటా సార్. ఏదైతే 25-26కి ఏదైతే 1,00,000 కోట్ల రూపాయలకి పైగా మేము రుణాలు తెస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్. చెప్పండి తొందర రండి. మళ్ళీ లెక్కలను చూపిస్తే విద్యాసాగర్ గారు ఆయన దగ్గర కూడా చాలా లెక్కలు ఉంటాయి. విధ్వంసం కదా సార్ ఈ బడ్జెట్ లో? చిన్న మాట సార్ ప్లీజ్, ఒక 2 minutes. నేను అడిగిన ప్రశ్న మీరు వంచన ఎలాగో చెప్పలేదు కాదు. నా ప్రశ్న వంచన ఎలాగో చెప్తాను సార్. ఈ ముందు లెక్కలు చెప్పి వంచన వాళ్ళు పెట్టిన గారడీ గురించి మాట్లాడాలి సార్. ముందు సార్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ సార్ వాళ్ళు చూపించింది సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో 22-24 ఆర్థిక సంవత్సరానికి 23-24 7,432 కోట్లు ఉంటే రివైజ్డ్ ఎస్టిమేట్ 24-25కి అది కాస్త 400 కోట్లు తగ్గిపోయింది సార్ ట్యాక్స్ రెవెన్యూ. కానీ వీళ్ళు దాన్ని కాస్త 19,000 కోట్లకు చూపించారు సార్. ఎట్లా పెరుగుతుంది అంత? ఓకే, బడ్జెట్ లో అదొక డొల్ల సార్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సార్ వీళ్ళు బాగా బయట పెట్టిన అంశాలు సార్. ఏదైతే స్టేట్ విధ్వంసం అయిపోయింది అన్నారు మీరేంటి కాదు శేఖర్ రెడ్డి, మీరు ఆడిటరా? అంటే బై ప్రొఫెషన్ మీరు ఏమన్నా ఆడిటరా? అన్న ఒక్క నిమిషం సార్, ఆడిటర్ అయిన తర్వాత మాట్లాడాలి సార్, టైం అడుగుతున్నా. అంటే మై డౌట్. పబ్లిక్ డెట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి సార్. జిఎస్డిపి లో పబ్లిక్ డెట్ ఎంత సార్? జిఎస్డిపి లో పబ్లిక్ డెట్ ఓకే. విద్యాసాగర్ గారు కాదు, ఇంకా నాకు ముగ్గురు గెస్టులు వెయిటింగ్. సార్ ఇది మాట్లాడకుండా ఎందుకు సార్? 2 minutes కూడా ఇవ్వలేదు నాకు. ఒక్క నిమిషం సార్, వాళ్ళ తర్వాత మొత్తం వాళ్ళే మాట్లాడమని నేను వద్దంటే కదా. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. జనాలకి 10 నిమిషాలు అయింది డిబేట్ స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది శేఖర్ రెడ్డి గారు. 1 minute సార్. పబ్లిక్ డెట్ సార్ జిఎస్డిపి లో పబ్లిక్ డెట్ పర్సెంటేజ్ సార్ వాళ్ళు 23% నుంచి 30% కంటే 6% చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు ఇచ్చిన లెక్కే సార్. విధ్వంసం కానట్టు 4% జగన్మోహన్ రెడ్డి గారు పెంచితే విధ్వంసం అయినట్టు. ఐ గాట్ యువర్ పాయింట్. వీళ్ళు సో విద్యాసాగర్ గారు విధ్వంసం అయినట్టు వస్తా. శేఖర్ రెడ్డి గారు కాదు, మీరు మొత్తం డిబేట్ లో 1 hour ఇప్పుడే మాట్లాడేసి మొత్తం 45 minutes కామ్గా కూర్చుంటే కూడా బాగోదు. లెట్ మీ అలొకేట్ మై టైమ్ ఆల్సో. ఇప్పుడు బడ్జెట్ ఎలా అయితే పయ్యవల్ కేశవ్ గారు అలొకేషన్స్ చేశారో నేను కూడా నా